ఈ రోజు దీని పని ఎలాగైనా పూర్తి చేయాలి అనేసి గత 3 నెలలుగా అనుకుంటూనే ఉన్నాను. 1, 2, 3 రండి చూపించేస్తాను. ఏమనుకున్నారు? ఇదిగోండి ఉంది కదా మన బట్టల సంత. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసానరా బాబు అనేసి అనుకున్నారా? ఇదిగోండి ఈ మంచం నా గురించి చేసినట్టుగా ఉంది. కబోర్డ్స్ లో నా బట్టలే, బీరువాలో నా బట్టలే, చివరికి ఈ మంచం కింద కూడా నా బట్టలే. ఇవన్నీ మా హస్బెండ్ చూసారంటే నాకు తిట్టని తిట్టుండదు. అందుకే మా హస్బెండ్ రాకముందు ఇవన్నీ ఫినిష్ చేసేయాలి. ఈ బట్టలన్నీ నీట్ గా మడత పెట్టేసి ఇలా స్టోరేజ్ కవర్స్ లో పెట్టేయాలనేసి ఈ రోజు అయితే డిసైడ్ అయిపోయాను. ఈ కవర్స్ లో అయితే ఈజీగా 4-5 డ్రెస్సులు అయితే పట్టేస్తాయి. ఒక్కొక్కటి పెట్టుకోవాలంటే ఈ కవర్స్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ గా బట్టలు మడత పెట్టేసి అలాగే మంచం మీద పెట్టేస్తే కాక్రోచ్లు అన్ని పాడు చేసేస్తున్నాయి. ఇప్పటికి నాకు 4-5 డ్రెస్సులు అయితే అలాగే ఖరాబ్ అయిపోయాయి. ఇంకా బుద్ధి వచ్చేసి ఈ స్టోరేజ్ కవర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కూడా కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. నేను వేసుకున్న కుర్తా సెట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది. ప్యూర్ కాటన్. కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. గంటలో ఈ పనిని పూర్తి చేసేద్దాం అనుకున్నాను కానీ 2 గంటలకు ఎక్కువే పట్టేసింది. ఎందుకంటే మధ్యలో మా బాబు కూడా వచ్చి అమ్మా నేను హెల్ప్ చేస్తాను అనడం వల్ల ఇంకో గంట ఎక్స్ట్రా అయిపోయింది. ఆ స్టోరేజ్ కవర్స్ లో ఎంత వరకు సరిపోతాయో అలా బట్టలన్నీ మడత పెట్టేసి అందులో పెట్టేశాను. మిగిలినవన్నీ కూడా ఇలా సైడ్ కి మడత పెట్టేసుకొని పెట్టుకుంటున్నాను. మిగతా బట్టల్ని కూడా వేసుకోవడానికి కవర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి వచ్చే లోపు ఇలా బియ్యం సంచిలో అయితే కుక్కేస్తున్నాను. ఈ బట్టలన్నిటిని చూసి డబ్బులు వేస్ట్ చేస్తున్నాను అనేసి నన్ను అయితే తిట్టుకోకండి. ఎందుకంటే ఇవేమీ నేను కొన్నవి కాదు, నాకు అన్ని ప్రమోషన్స్ కి వచ్చినవే. ఇవన్నీ నీట్ గా పెట్టుకునేసరికి నేనైతే పేషెంట్ అయిపోయాను. మనం రెగ్యులర్ గా వేసుకొని బట్టలు ఇలా స్టోరేజ్ కవర్స్ లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా అలాగే నీట్ గా పాడవకుండా ఉంటాయి. ఇంకా కాసేపు అయితే నేను రెస్ట్ తీసుకుంటాను. బాయ్.